పూర్వం హిరణ్యాక్షుడు బారి నుండి భూమిని రక్షించడానికి వరాహస్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో, అలాగే రాక్షసుల బారి నుండి ఈ భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వారాహిదేవి. ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో, వరాహముఖంతో, శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయవరదలతో భక్తులకు దర్శనం ఇస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు, గేదె వంటివి ఈ అమ్మవారి వాహనాలు. వీటి మీదనే వారాహిదేవి అమ్మవారు నిత్యం సంచరిస్తూ ఉంటుంది. వారాహిదేవి కథను కొన్ని పురాణాలలో వివరించారు. అయితే ఒక్కో పురాణంలో ఒక్కో విధమైన కథను మనం వినే ఉంటాము, చూసి ఉంటాము. ముందుగా మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే, పూర్వకాలంలో శుంభ నిశుంభుల అనే రాక్షసులు ఉండేవారు. వాళ్ళని చంపడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ శరీరం నుండి కొంతమంది దేవతలను సృష్టించారు. అందులో శివుడి నుండి శివాని దేవత పుట్టింది. అలాగే విష్ణువు నుండి వైష్ణవి అనే దేవత జన్మించింది. అలాగే బ్రహ్మ నుండి బ్రహ్మస్మి అనే దేవత జన్మించింది. అయితే వీళ్ళతో పాటుగా విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామి శరీరం నుండి కూడా ఒక దేవత జన్మిస్తుంది. ఆ దేవతే వారాహిదేవి అమ్మవారు. ఆదిశక్తి అమ్మవారి నుండి 7 శక్తి స్వరూపాలు ఉద్భవించాయి. వీళ్ళే సప్తమాతృకలు. ఈ సప్తమాతృకల్లో ఒకరే వారాహిదేవి. ఈ వారాహిదేవి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహిదేవి అమ్మవారు ఎలా జన్మించారు? ఎందుకని ఈమెను రాత్రిపూట మాత్రమే పూజిస్తారు? ఈ అమ్మవారి భర్త ఎవరు? ఈ అమ్మవారిని ఎలాంటి వారు పూజించవచ్చు? ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది. వాటిల్లో దేవి భాగవత పురాణాల్లో రక్తబీజుడు దేవతలను, మనుషుల్ని చాలా చిత్రహింసలకు గురి చేసేవాడు. అప్పుడు దేవతలు అందరూ కలిసి పార్వతీదేవి సహాయం కోరగా, పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడు గాయపడడం వల్ల రక్తబీజుడు శరీరం నుండి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది. కానీ రక్తబీజునికి ఒక వరం ఉంది. అది ఏమిటంటే, రక్తపు బొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుణ్ణి ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుని రక్తం నుండి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు. అలా రక్తబీజుణ్ణి చంపడం అసాధ్యం అయ్యింది. అప్పుడు రక్తబీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకలను పుట్టిస్తుంది. సప్తమాతృకలు అంటే 7 అమ్మవారులు అని అర్థం. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలు. కానీ ఈ సప్తమాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాతృకలు ఎవరంటే బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, ఇంకా చాముండి. అప్పుడు 7 అవతారాలు కూడా రక్తబీజుణ్ణి సంహరించడంలో సహాయపడ్డారు. అయితే ఈ వారాహిదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని చాలా పదునైన దంతాలతో ఆ రాక్షసుని సంహరిస్తుంది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్లు దేవి భాగవతంలో ఉన్నది. ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు
భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు. కానీ భూదేవిని చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి అమ్మవారి కోసం కఠోర తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు వారాహిదేవి అమ్మవారు హిరణ్యాక్షుణ్ణి ఏం వరం కావాలని అడిగింది. అయితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెబుతుంది. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చెప్తాడంటే, అమ్మా, నువ్వు తప్ప నన్ను ఎవ్వరు చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది. కానీ వెంటనే హిరణ్యాక్షుడు వారాహి అమ్మవారిని, నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెడుతుంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారి నుంచి వచ్చిన విష్ణు అవతారమే వరాహస్వామి. అలాగే మత్స్య పురాణంలో శివుని చెమటబొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అవుతాడు. అలా దేవతలపై యుద్ధాన్ని మొదలు పెడతాడు. అప్పుడు ఈ అంధకాసురుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహిదేవి అమ్మవారిని సృష్టించినట్లు ఈ మత్స్య పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటుగా వామన పురాణంలో సప్తమాత్రికలను దుర్గమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లుగా ఉంది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది. అయితే ఈ గ్రంథం లోపల ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి, సేనలకు ఆధిపత్యం వహించడానికి, ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి. ఎలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్తమాత్రికలు వచ్చారో అలాగే శివుని స్వరూపం అయిన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు. ఈ అష్టభైరవుల్లో ఒక్కరైన ఉన్మత్త భైరవ అని అనేవారు ఈ అమ్మవారి భర్త. కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు, ఉన్మత్త భైరవుడు. లలితా సహస్రనామంలో ఈ స్తోత్రాన్ని చూడండి. గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. ఇందులో గిరి అంటే వరాహములు చే లాగబడుతున్న, చక్రరథ అంటే చక్రములు గల రథాన్ని, రథారూఢ అంటే ఎక్కిన అని అర్థం. దండనాద పురస్కృతి అంటే దండము చేతి యందు ఎల్లప్పుడూ గల వారాహిదేవి చేత సేవించబడునట్టిది అని అర్థము. ఇది లలితా సహస్రనామంలో మరో చోట విశ్వప్రాణ హరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది. దీన్ని బట్టి ఋషంగుడు అనే అసురునిని వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థము. లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజాది సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి. కానీ వారాహిదేవి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2 లేదా 3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రివేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు చివరగా కాశీలో ఉన్న ఉగ్రవారాహి దేవి ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఆ విగ్రహం కూడా చాలా పెద్దది. కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడడానికి అక్కడ కుదరదు. ఆలయం కూడా కేవలం 2-3 గంటల్లోనే మూసివేస్తారు. అలాగే ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన 2 రంధ్రాల గుండానే అమ్మవారిని దర్శించుకోవాలి.
ఒకానొక సమయంలో అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక నూతన దంపతుల జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలని అర్చకుడితో గొడవ పడతారు. అప్పటికే అర్చకుడు చెబుతూనే ఉంటాడు, ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్రరూపంలో ఉంటారు, ఆ శక్తిని మీరు తట్టుకోలేరు, కాబట్టి మీరు వెళ్ళకూడదు అని అంటాడు. కానీ ఆ జంట వారి మాట వినకుండా గొడవపడి పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన కొద్ది క్షణంలోనే ఆ జంట అక్కడే మరణించారు. దీన్ని చాలామంది పుకారు అంటారు, కానీ నేనైతే ఇది చాలా దగ్గర ఇది విన్నాను, చదివాను. మీరు ఎప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించుకున్నారా లేదా అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నేను చాలా సంతోషిస్తాను.